ఒత్తిడికి గురై రకరకాల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మేము అప్పున చేసుకొని వాళ్ళని ఇది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకు ఫాలో మెడికేషన్ ఇస్తూ షార్ట్ టర్మ్ గా చాలా వరకు బాగా వెళ్ళిపోతా ఉంటారు. ఈ మనకి 25 years లో మేము కనీసం ఒక 20,000 మందికి మేము సర్వీస్ చేయడం జరిగింది. అందులో ఓల్డేజ్ హోమ్ లో ఒక 4,000 మందికి మేము డెత్ సర్టిఫికేట్ తీయడం జరిగింది. అంటే పాలిటివ్ కేసు చివరి దశలో వాళ్ళకి ఎవరు లేనప్పుడు అలాంటి సర్వీస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు ఒక పోలీస్ కమిషనర్ కూడా మా దగ్గరికి విట్నెస్ 20 చూసిన మరి వచ్చి ఆశీర్వదిస్తామని కూడా చెప్పాడు. అలాంటి సర్వీస్ లో మేము డెడికేటెడ్ అయ్యి మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నాము. కాబట్టి మీరు మీ వంతు మేము చేయండి. మీరు ఏంటంటే గవర్నమెంట్ గా ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు సామాజిక ఒక మన వ్యాపారం చేసి కూడా తన వంతు తను సర్వీస్ చేస్తాం. మనం డాక్టర్లందరం ఓన్లీ కమర్షియల్ కాకుండా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మన హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మీరు కొంతమందికైనా ఒక 10% మీరు చేయగలిగితే మీరు ఉన్న ప్రతి స్థలంలో మీకు పేరు ఉంటుంది. దాని తర్వాత నేను దాదాపుగా 2014 నుంచి ఈ యొక్క సంస్థతో నాకు అనుబంధం. నేను ఇన్స్పెక్టర్గా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఈ మీన్స్ ఓల్డేజ్ హోమ్తో నాకున్న అనుబంధంతో సర్వీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారనేది నా కళ్ళారా చూశాను. చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. సమాజం వదిలిపెట్టిన కొంతమంది వ్యక్తుల్ని డిస్కార్డ్ చేసేస్తారు. ఎందుకంటే తట్టుకోలేక, ఇంట్లో పరిస్థితులు తట్టుకోలేక వాళ్ళని తీసుకొచ్చి ఆ ఓల్డేజ్ హోమ్లో వదిలిపెట్టేసి ఫోన్స్ బంద్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ అయితే మళ్ళీ వాళ్ళు జాగ్రత్త చేసి వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని డీల్ చేసిన సందర్భాలు నేను చూశాను. అంతేకాకుండా వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మా వంతు సహకారాన్ని నేను అందించడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ నేను అడిషనల్ డీసీపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వాళ్ళ ఏదైతే సంస్థ ఉందో సంస్థలో ఉన్న పేషెంట్స్ దాదాపు 60 మంది పేషెంట్స్, మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్ ఒక్కళ్ళని కుటుంబం భరించలేకుండానే వదిలిపెట్టేస్తారు. అట్లాంటిది 60 మందిని ఆ విధంగా ఉన్న మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ని డీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా నిబద్ధత అవసరం, కమిట్మెంట్ అవసరం. అటువంటి కమిట్మెంట్తో ఏదైతే చేస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి, వారికి సహకారం అందిస్తున్న డాక్టర్ లోకేష్ గారికి, సైకియాట్రిస్ట్ ముఖ్యంగా మా లింగరాజు గారికి, ఇంత బ్రాడ్గా ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయించి వాళ్లకు అవుట్ రైట్ సపోర్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాం అనడం చాలా ఆనందదాయకం. డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ జ్ఞానప్రకాష్ గారు అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీన్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ కొంతకాలం నుంచి పనిచేస్తుందని చెప్పేసి మాకు ఈ మధ్యలో ప్రస్తుతం ప్రిన్సిపాల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి. సో కొంతకాలంగా మేము కూడా మెంటల్ రిటార్డేజ్ పేషెంట్లకైనా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కైనా మేము మా సంస్థ నుంచి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హోమియో ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక 100 బెడెడ్ హాస్పిటల్ తోటి సర్వీస్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నడిపినటువంటి జ్ఞానప్రకాష్ గారు, అదేవిధంగా నరోన్ గారు కూడా అదే హోమియోపతి మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్. అప్పటి నుంచి కూడా మా కొలీగ్స్ వాళ్ళు, మా జూనియర్స్. వాళ్ళు ఎంతో కాన్సెప్ట్ తోటి ఈ మీన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ తయారు చేయడం చాలా నాకు గర్వకారణంగా ఉంది. మీన్స్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ న్యాచురల్ సర్వీసెస్. ఈ న్యాచురల్ సర్వీసెస్ మెడికల్ ఎడ్యుకేషన్ కంబైండ్ చేసుకుంటూ ఈ యొక్క సంస్థను నడిపించడం అనేటువంటిది మామూలు ఒక కాన్సెప్ట్ కాదు. ఇది దృఢమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు నడిపించడం. వాళ్ళు డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన కానీ కూడా గవర్నమెంట్ సర్వీసులు వస్తే కూడా వదులుకొని ఈ సమస్య నుంచి ఈ యొక్క సంస్థకు రావడం చాలా ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది ఎంతోమంది పబ్లిక్ సర్వీస్ చేయడమే కాకుండా నార్మల్ పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, కానీ అది ఎంత మెడికల్ సర్వీస్ అయినట్టయితుంది. కానీ ఈ మెడికల్ సర్వీస్తో పాటు మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పేషెంట్, మెంటల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పేషెంట్లు ఎంతోమంది సమాజంలో కొంతమంది పేరెంట్స్ని కోల్పోయి, భర్తను కోల్పోయి, పిల్లలు కోల్పోయి, మానసిక వికలాంగులైనప్పటి నుంచి వాళ్ళని ఒక
సన్మార్గంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళంటే కుటుంబాలను వదిలిపెట్టేస్తారు. కుటుంబాలు వదిలిపెట్టి రోడ్ల మీద తిరుక్కుంటూ ఒక మానసికమైనటువంటి ఆవేదనతో వాళ్ళని ఎవరు కూడా సొంత పేరెంట్స్ అయిందా కానీ కూడా ఎంతో డబ్బున్న ఆస్తిపరులు కూడా దాన్ని ఏం చేయలేనటువంటి రోగాన్ని వీళ్ళు సమాజం నుంచి బయటికి తీసుకొచ్చి ఒక సంస్థలో వాళ్ళకు సరైనటువంటి వైద్యం కల్పిస్తూ, అదేవిధంగా వాళ్ళకు వైద్యం కల్పించడానికి ఎఫర్ట్స్ లేకున్నా కానీ కూడా పేషెంట్స్ని మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డకు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్నో బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీని మెయింటైన్ చేసుకుంటూ ఆ బుక్స్లో రికార్డ్ చేసి ఒక మెడిసిన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆ మందులు ఇచ్చుకుంటూ వాళ్ళకు భోజన సదుపాయము మరి అకామిడేషన్ సదుపాయం అన్నీ కూడా కల్పించి ప్రోత్సహించడం చాలా నేను చెప్పాలంటే వీళ్ళు కూడా హై కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, హై స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి వచ్చి ఇంత పెద్ద మనసుతోటి సమాజానికి సేవ చేయడం చాలా గొప్ప విషయం అండి. అదేవిధంగా ఈ విషయం తెలిసిన తర్వాత మాకు హోమియోపతి మెడికల్ కాలేజీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఫీల్డ్ విజిట్స్లో మనం ఎలాంటి పేషెంట్స్ చూస్తాము. మెంటల్ పేషెంట్స్ అయితేనే ఎర్రగడ్డకు పంపిస్తాము, కొన్ని మెడికల్ కేసెస్ ఉంటే ఉస్మానికి పంపిస్తాము, కొన్ని కేసెస్ ఉంటే సర్జరీ కేసెస్ ఉంటే గాంధీకి పంపిస్తాం, గైనిక్ కేసెస్ ఉంటే మెటర్నరీ హాస్పిటల్. అదేవిధంగా మెంటల్ డిజార్డర్స్, ఓల్డ్ ఏజ్ యొక్క డిజార్డర్స్ని ఏ విధంగా మనం అధిగమించాలా, ఏ విధంగా ట్రీట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నా దగ్గర 125 మంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటుంది, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, SPM మెడిసిన్ ఆర్ కమ్యూనిటీ మెడిసిన్. ఆ మెడిసిన్ స్టూడెంట్స్ని ఇవాళ పోస్టింగ్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి యొక్క పేషెంట్స్ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క లైఫ్ ఆఫ్ స్టైల్, లివింగ్ స్టైల్ని కూడా వాళ్ళకు బోధించి సమాజంలో ఇలాంటి పేషెంట్స్ కూడా మనం ట్రీట్ చేయాలని చెప్పేసి మాతో పాటు ప్రొఫెసర్ సురేష్ రెడ్డి అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ వీళ్ళందరూ రావడం జరిగింది. అదేవిధంగా మాకు తోడుగా బలంగా మా అడిషనల్ SP గారు వెంకటరమణ గారు కూడా మాతో పాటు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.